మొత్తంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ను తుఫాను వణికిస్తోంది. మొత్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న పరిస్థితి. ఇక రేపు ఎల్లుండి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైల్వే శాఖ తాత్కాలికంగా కొన్ని రైళ్లను కూడా రద్దు చేసిన పరిస్థితి. ప్రజలను ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంటూ అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. వెదర్ అప్డేట్స్కి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు విశాఖపట్నం నుంచి అందిస్తారు. రాజు, చూస్తున్న మొత్తంగా ఒక విశాఖపట్నం అనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ జారీ అవుతున్న పరిస్థితి. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? సోమశి, ఏదైతే గత 2 రోజులుగా కూడా తీవ్ర తుఫానుకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే క్షణం కూడా అందుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో రేపు సాయంత్రానికి అయితే తీవ్ర తుఫాను ఆ తూర్పు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈదురుగాలులు వర్షాలు కూడా మొదలయ్యాయి. భారీ నుంచి చెదురుమదురు వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తుంది. అదే నేపథ్యంలో తుఫాన్ ఏదైతే తీరం దాటుతుందో ఆ తీరం దాటే సమయంలో ఎదురుగాలులు భారీగా వీస్తాయని చెప్పి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే నేపథ్యంలో ఆకస్మిక వరదలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించింది. అన్ని శాఖల అధికారులకి కూడా ఇప్పటికే సెలవులు అయితే రద్దు చేసి వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూసాం. ఇదే నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా విశాఖపట్నం మీదుగా వెళ్లేటువంటి పలు రైళ్లను కూడా రద్దు చేసుకుంది. దాదాపు 43 రైళ్లు అయితే రద్దు చేసింది. ఇందులో స్పెషల్ ట్రైన్లు ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు, అదేవిధంగా తిరుపతి విశాఖపట్నంతో పాటు మిగతా ఇతర రూట్లో ప్రయాణించేటువంటి 43 సర్వీసులు అయితే రద్దు చేసింది. వచ్చే 3 రోజుల పాటు కూడా ఈ సర్వీసులన్నీ రద్దు అవుతాయని చెప్పి ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. మరోవైపు ఎక్కడా కూడా ఆ రైల్వే ట్రాక్ మీదకు వరదలు వచ్చే సమయంలో ఆ ట్రాక్లు పాడవకుండా కూడా గ్యాంగ్ మెన్లతో ఇప్పటికే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వంతెనల దగ్గర కూడా అప్రమత్తంగా ఉన్నట్టుగా కూడా రైల్వే డీజీఎం కూడా ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో రాబోయే 3 రోజులు కూడా వరదల పట్ల అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఏదైతే గిరిశిఖర ప్రాంతాలు ఉన్నాయి, కొండవారి ప్రాంతాలు ఉన్నాయి, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఈ ప్రాంతాల్లో వరదల సమయంలో వచ్చేటువంటి విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మత్స్యకారుల విషయానికి వస్తే మత్స్యకార గ్రామాల్లో వరదలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మత్స్యకార కుటుంబాలందరినీ కూడా తుఫాను షెల్టర్ తరలించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయో తీర ప్రాంతాల్లో మండలానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరిగింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో అయితే సహాయక చర్యలు కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో వచ్చి అక్కడి నుంచి మరో 3 రోజుల పాటు అయితే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడైతే స్పెషల్ బులెటిన్ కూడా విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ప్రతి జిల్లాకి జిల్లా కలెక్టరేట్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా స్వయంగా అక్కడున్న పరిస్థితులు అయితే సమీక్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే పోలీస్ బృందం, పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమాచారాన్ని కూడా సేకరిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు చూసుకొని శ్రీకాకుళం నుంచి తిరుపతి, చిత్తూరు వరకు కూడా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పాఠశాలలకి, కాలేజీలు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లతో సహా విద్యా సంస్థలన్నీ కూడా మూతపడ్డాయని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి అక్కడికి వచ్చేటువంటి ప్రజలకి, నిర్వాసితులకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా ప్రకటనలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు గత అర్ధరాత్రి నుంచి కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీ వర్షపాతం కూడా నమోదవుతుంది. ఇక ముఖ్యంగా పర్యాటక కేంద్రాలు, నదీ తీర ప్రాంతాలు, సముద్రం తీర ప్రాంతంలో ఉన్నటువంటి బీచ్లు కూడా మూసివేయడం జరిగింది. పర్యాటకులకి ఎలాంటి అనుమతి కూడా ఇవ్వకుండా అధికారులు అయితే పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. సముద్రంతో పాటు ఏదైతే విశాఖపట్నంతో పాటు ఇతర నగరాల్లో ఉన్నటువంటి మున్సిపల్ పార్కుల్ని కూడా మూసివేయడం జరిగింది. ప్రజలకైతే అక్కడికైతే అనుమతించకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్, ఇదే ముంతా తుఫాన్ అయితే దాని తీవ్ర రూపాన్ని ప్రదర్శించబోతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.